హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే పెసర సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెసర సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచివండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు పెసరపప్పును ఒక బౌల్లో యాడ్ చేసుకుని 2-3 టైం బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని క్లాత్ పైన వాటర్ మొత్తం పోయే వరకు అయితే హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ అయితే ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టడం వల్ల పప్పులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. సమ్మర్ కాబట్టి త్వరగానే ఆరిపోతాయండి. ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ ఉంచేసుకుంటే పొడి పొడిగా అయిపోతుందండి. పప్పు అనేది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పప్పునైతే ఫ్రై చేసుకోవాలండి. అయితే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. పప్పు ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దండి. సిమ్లో లేక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై అయితే పప్పు అనేది చేదుగా అవుతాయండి మనం చేసే సున్నుండలు అనేటివి. పప్పు ఫ్రై కావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పు అనేది ఫ్రై అయిపోయిందండి. పప్పు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పప్పు అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. మిక్సీ జార్ తీసుకొని పప్పు అందులో యాడ్ చేసుకొని 2-3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న మినప పౌడర్ ఇలా ఉంటే సరిపోతుందండి. బెల్లం అనేది మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకు 3/4 కప్పు లేదా హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవచ్చండి. కొబ్బరి అనేది నేనైతే ఇక్కడ డ్రై కొబ్బరి తీసుకుంటానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పెసర పిండిని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పెసరపిండి అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకుంటేనే త్వరగా లడ్డు అవుతుందండి. ఒకవేళ లడ్డు కాకపోయినట్లయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్దీ అండ్ టేస్టీ పెసర సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులో మనం బెల్లం ఎండు కొబ్బరికి వేసాం కాబట్టి ఇవి హెల్దీ కూడా ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సమ్మర్ స్పెషల్ పెసర సున్నుండలండి.